కరీంనగర్ నగర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతామన్నారు కరీంనగర్ మేయర్ శ్రీనివాస్. మేయర్గా పదవి బాధ్యతలు చేపట్టారు శ్రీనివాస్. తర్వాత కరీంనగర్ టవర్ సర్కిల్లో దాదాపు 13 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు మేయర్. ప్రతి ఆదివారం డివిజన్ల సందర్శన పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామంటున్న కరీంనగర్ మేయర్ శ్రీనివాస్తో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కరీంనగర్ మేయర్గా ఎదిగిన శ్రీనివాస్ జీవితం ఒక స్ఫూర్తి కథనం. ముఖ్యంగా కరీంనగర్లో విలీన గ్రామమైన తీగలగుట్టపల్లి ప్రాంతం నుంచి కార్పొరేటర్గా లాస్ట్ టైం గెలిచి రెండోసారి కూడా గెలిచి ఈసారి మేయర్ అయ్యారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఆయన మేయర్గా కరీంనగర్ నగర అభివృద్ధికి ఎట్లాంటి ప్రణాళిక రచిస్తున్నారు, తర్వాత ఆదాయం పెంచడం కోసం ఎట్లాంటి కృషి చేస్తారో తెలుసుకుందాం. అది కంగ్రాచులేషన్ అండి. ముందు ముఖ్యంగా మేయర్గా కావడం అనేది నగరానికే ఒక గౌరవం, మీకు ప్రథమ గౌరవం. ఎందుకంటే ప్రథమ పౌరునిగా మీకు గుర్తింపు ఉంటుంది. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మీ దగ్గర ప్రణాళికలు ఎట్లాంటివి ఉన్నాయి? తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతో, మాపై విశ్వాసంతో ఇక్కడ మేము పాలకవర్గ సభ్యులుగా బీజేపీకి అవకాశం ఇవ్వడం జరిగింది. బీజేపీ మేయర్ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ కైవసం చేసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ అన్న సహకారంతో ఇక్కడ మేము కార్పొరేషన్ మేయర్ పీఠం చేజిక్కోవడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో 66 డివిజన్లకు సంబంధించి మేము యాక్షన్ ప్లాన్ పెట్టుకుంటున్నాం. మా పాలకవర్గ సభ్యులు ప్రతి డివిజన్లో కార్పొరేటర్తో అక్కడున్న ప్రజలతో మమేకమై ఒక వీక్లీ వన్ టైం, ఒక సండే రోజు ప్రజలకు ఒక డివిజన్ తీసుకొని ప్రతి సండే ప్రజలకు ఈ ప్రధాన సమస్యలు ఏమున్నాయనేది మా దృష్టికి ప్రజల నుంచి తీసుకొని దశల వారీగా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నిధులను సమకూర్చుకొని అభివృద్ధిలో ముందుకు వెళ్ళి మౌలిక వసతులకు పెద్దపీట వేయడం జరుగుతుంది. ఓకే, ఏ పాలక వర్గమైనా కూడా, ఏ మేయర్ అయినా కూడా తన ముద్ర వేయడానికి చూస్తారు. మీకంటూ గత పాలక వర్గంతో పోలిస్తే కొత్తగా ఏం చేయాలనుకుంటారో ఏమన్నా మీ ప్రణాళికలు ముందున్నాయా సిటీ కోసం? తప్పకుండా ఇక్కడ నగరపాలక సంస్థలో ప్రజలకు ఉపయోగపడే పనుల నిమిత్తం వారికి త్వరితగతిన వేగంగా వాళ్ళకు కావలసిన ఉపయోగంగా ఉండే పనులన్నీ త్వరితగతిన వేగంగా పూర్తి చేయ విధంగా మేము మార్కు తీసుకురాబోతున్నాము. అలాగే ప్రజలకు అందుబాటులో ఎప్పుడు ఉండే విధంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ముందు ఉండే విధంగా మేము ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏ అభివృద్ధి అయినా దానికి నిధులు అవసరం. ముఖ్యంగా బడ్జెట్, నగర ఆదాయం కూడా పెరగాలి, నగరపాలక సంస్థ ఆదాయం కూడా పెరగాలి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినా కూడా రాష్ట్ర సహకారం కూడా ఎంతో అవసరం. రాష్ట్రంతో ఎట్లా సమన్వయం చేసుకోబోతున్నారు? తప్పకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి బండి సంజయ్ నగర్ ఆశీర్వాదంతో తీసుకురావడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిధులను మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ కరీంనగర్కు నిధులు కేటాయించే విధంగా మేము ముఖ్యమంత్రిని సుధా కలిసి నిధులు ఎక్కువ వచ్చే విధంగా మా పాలకవర్గ సభ్యులందరూ కృషి చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీ పనులు జరిగినాయి, కొంత అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఈ అభివృద్ధిని ఇంకొక స్టెప్ ఎక్కించడానికి ఏమైనా కొత్తగా మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఉన్నాయా? లేటెస్ట్గా మీ ఆలోచన నుంచి పుట్టినాయి? తప్పకుండా మేము కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. స్పెషల్ ఫండ్ కేంద్రం నుంచి ఒక తీసుకువచ్చి ఇంకా స్మార్ట్ సిటీలో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో డివిజన్లో ఇప్పుడు ఉన్న 66 డివిజన్లు ముఖ్యంగా చూసుకున్నట్టయితే విలీన గ్రామాలు ఇలా కార్పొరేషన్లు కలవడం జరిగింది. ఆ డివిజన్లో అభివృద్ధి అనేది బాగా చేయాల్సి ఉంది కాబట్టి అక్కడ విలీన గ్రామాల్లో అభివృద్ధి కానీ, ఇక్కడ డివిజన్లో అభివృద్ధి కానీ 66 డివిజన్ల అభివృద్ధి చేసే విధంగా నిధులు తీసుకొచ్చి మా మార్కు చూపెట్టడం జరుగుతుంది. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర సహకారాన్ని కూడా అర్థిస్తాం. స్వయంగా ముఖ్యమంత్రిని కూడా కలిసి కరీంనగర్ అభివృద్ధి వైపు దీన్ని ప్రయాణించాలని చూస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానమైన డంప్ యార్డ్ సమస్యను కేంద్ర మంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు దాన్ని సమస్యను తొలగిస్తామని కూడా ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.